గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. విశాఖలో సిఐ సదస్సు అయితే ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎన్నో ఎంఓఏలు కూడా కుదుర్చుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లాకు సంబంధించిన విజయనగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోస్పాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఎటువంటి ఎంఓఏలు జరుగుతున్నాయి, ముఖ్యంగా చూసుకుంటే మన విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి కంపెనీలు తీసుకురాబోతున్నారు, ఏం జరుగుతుంది అసలు? అంటే ఈరోజు అద్భుతంగా జరుగుతుంది. ఒక 420 కంపెనీస్కి ఎంఓయూకి ప్రయత్నాలు అనేది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చూస్తుంటే మనకి డెలిగేట్స్ వరల్డ్ వైడ్ నుంచి వచ్చారు, జర్మనీ నుంచి వచ్చారు, అదర్ ప్లేసెస్ నుంచి వచ్చారు. అయితే మనకి చీపురుపల్లిలో స్టీల్ ప్లాంట్ కోసం ఒక ఒప్పందం మోస్ట్ ప్రాబబ్లీ మనకి జరుగుతుంది. అయితే ఎన్నో ఉద్యోగ అవకాశాలకి కల్పన అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఎలక్షన్ ముందు లోకేష్ గారు ప్రత్యేకంగా 20 లక్షల ఉద్యోగాల కోసం అనేది ప్రామిస్ చేశాం. మన ఎన్డీఏ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలే కాకుండా దానికన్నా ఎక్కువే చేయగలుగుతామేమో అని అనిపిస్తుంది నాకైతే. కానీ ఒక అద్భుతమైన ఏరియాలో ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఇచ్చి వరల్డ్ వైడ్ నుంచి ఎంతోమంది పారిశ్రామికవేత్తల్ని తెప్పించి ఒక అద్భుతమైన కొత్త వేదిక అన్నమాట ఇది. ఏ విధంగా అయితే హైదరాబాద్ని రాళ్ళు రప్పలు వాటర్ లేని చోట నారా చంద్రబాబు నాయుడు గారు ఒక యంగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో పూర్తిగా హైదరాబాద్ని మార్చేశారు. అదేవిధంగా ఇప్పుడు మన కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు బిగినింగ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా ఒక అప్పర్ స్టెప్ అనేది వస్తుంది. అయితే మనం చూస్తుంటే వైజాగ్లో గూగుల్ రావటం, అదేవిధంగా టీసీఎస్లో ప్రత్యేకంగా మొదలై అప్పుడు లోకేష్ గారు చేసిన పాలసీస్ 99 పైసా, 99 రూపీస్ కాదు 99 పైసాతో ల్యాండ్ అనేది ఇచ్చారు. అయితే అప్పుడు ఒపోజిషన్ వాళ్ళు ఈ 99 పైసాతో ల్యాండ్ ఎలాగిస్తారు, ల్యాండ్ క్వాంటిటీ ఇంత ఉంటుంది ఈ విధంగా అన్నారు. కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తికి ఒక అమౌంట్ అనేది వాళ్ళు పెట్టుకుంటారు. సపోజ్ వాళ్ళు అనుకుంటారు, ఒక ఉదాహరణకి 1 crore ఇన్వెస్ట్ చేస్తామని అనుకుంటారు అనుకోండి. అయితే ల్యాండ్ ఎప్పుడైతే వారికి ఫ్రీగా వస్తుందో ఆ ఫుల్ 1 crore ఇన్వెస్ట్ చేసి డెవలప్మెంట్ స్పీడ్గా అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ మనీ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ మనకి పేస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఉన్నాం. కాబట్టి ఇదే విధంగా మన నాయకులు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి అద్భుతంగా మనం ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్ది మనకి త్వరలో ఒక 2.4 ట్రిలియన్ ఎకానమీకి మన అగ్రస్థానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో తీర్చిదిద్దటానికి మన ప్రయత్నాలు చేస్తా పోతా ఉన్నాం. అదేవిధంగా వేరే డెవలప్మెంట్స్ అంటే రోడ్ కనెక్టివిటీ, వాటర్, ఎలక్ట్రిసిటీ, ముఖ్యంగా ఈ 3 ఉన్న చోట ఎప్పుడైనా ఏ ఇండస్ట్రీ అయినా ఏ ఎంటర్ప్రెన్యూర్ అయినా ఫ్లరిష్ అవుతుంది. అయితే అదేవిధంగా ఇంటికొక ఉద్యోగం, ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ అనే స్లోగన్తో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్, లోకేష్ గారు కృషితో మన ఆంధ్రప్రదేశ్ టోటల్గా ఒక పాజిటివ్ విధానంగా, కంప్లీట్గా చేంజ్ అయ్యే విధానంగా ఉంటుందని నేను ప్రజలకి తెలియజేస్తూ, ఇదే విధంగా ఒక 15 years ఎన్డీఏ ప్రభుత్వం ఉంచితే మీరు ఆంధ్రప్రదేశ్ని రికగ్నైజ్ చేయలేని విధానంగా ఎలాగైతే హైదరాబాద్ అప్పుడు ఉండేదో ఇప్పుడు ఏ విధంగా ఉందో అలాగే మనం ఉత్తరాంధ్ర అవని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా అద్భుతంగా మార్చి ఒక బ్యూటిఫుల్ ప్లేస్గా తీర్చిదిద్దబడుతుందని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అంటే దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఒకటే ఆరోపిస్తున్నారు. గతంలో మీరు 2023 ఇటువంటి సమ్మిట్ మేము కూడా పెట్టాము. అప్పుడు చూసుకుంటే ఎంతోమంది డెలిగేట్స్ వచ్చారు, ఎంతోమంది పెట్టుబడులు ఎత్తి పెట్టారు. ఇప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసారంటూ కూడా కొంతమంది ఎలిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదే క్రమంలో మరో రుషికొండలో ఉన్నటువంటి భవనాలని ఇటువంటికి ఉపయోగించుకుంటే ఎంత బాగుంటాయి అంటూ కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. దీన్ని అంతా ఎలా చూడలేదు? ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో
ఆ పరిశ్రమలు అన్నీ ఆంధ్రప్రదేశ్ని వదిలేసి పారిపోయాయి. ఎవరు రాలేదు, వదిలేసి పారిపోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్, లోకేష్ గారి కృషి వలన మళ్ళీ వస్తున్నాయి అనేది ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. మీరు కన్ఫ్యూజన్ మీద ముందు గెలుస్తున్నారు. కన్ఫ్యూజన్ మీద కంటిన్యూగా బతకకుండా నిజంగా కూడా కొన్ని చేయాలని ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ సిఐ సమ్మిట్ సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే, లక్షల కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి అయితే త్వరలో రాబోతున్నాయి అంటూ కూడా చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా గతంలో ఏదైతే వైసీపీ టైంలో జరిగినటువంటిది ఏది కూడా జరగలేదు అంటూ కూడా మరొక దీన్ని టిప్ కొడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విశాఖ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.